ఈరోజు నేను ట్రేడ్ ఏం చేయలేదు. నెక్స్ట్ ఒక పొజిషనల్ ట్రేడ్ తీసుకున్నాను. పొజిషనల్ ట్రేడ్లో నాకు ఆపర్చునిటీ బాటంలో స్వింగ్ ట్రేడ్ దొరికినట్టు అనిపించింది. సో దానిలో ఎంటర్ అయ్యాను. టార్గెట్ కొంచెం దగ్గరలోనే ఉంది. మేబీ ఐ హోప్ రీచ్ అయ్యే కొంచెం త్వరలోనే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈరోజు నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో 90% పాజిటివ్గానే ఉన్నారు. అండ్ ఒక 10% మెంబర్స్ మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. వై అంటే యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ అనేది ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్కి ఒక మంచి సోర్స్ అని నేను భావించి నేను దీనిలోకి రావడం అయితే జరిగింది. సో నేను కొంతమంది అన్నట్టు నేను వ్యూస్ కోసమే అయ్యుంటే నా ఛానల్ ఒకసారి ఎప్పుడు స్టార్ట్ చేశానో చూడండి. నేను దీనికి ముందు ఒక టూ ఛానల్స్ వరకు పెట్టి డిలీట్ చేసి నేమ్ సెట్ అవ్వక సో అలా చేసి చాలా ఉన్నాయి. సో వ్యూస్ కోసం చేసుంటే ఇంకా వేరే దాని కోసం చేసుంటే నేను ఎప్పుడో చేసి ఉండాలి కదా. సో అలా అనేసరికి కొంచెం నేను అనిపించింది, అరే ఇవి స్టడీ గురించి ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి వీటి గురించి చెప్పే బదులు ఏదో డాన్స్లు సాంగ్స్ పాడుకుంటూ ఏదైనా యూట్యూబ్ ఛానల్ లేదంటే ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే పోతుందేమో అన్నట్టు అనిపించింది. ఎందుకు అని అంటే ఇట్స్ ఓకే, మంచి అందరికీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో నేనైతే మీకు క్లారిటీ ఇస్తున్నాను, నేనైతే వ్యూస్ కోసం అయితే పెట్టట్లేదు. నా మోటో ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మన ఎవ్రీ పర్సన్కి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సో నేనైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నా లైఫ్లో. నేను ఇప్పుడు నాకు 30+ ఉన్నాయి. సో నేను ఈ లాస్ట్ 5-6 ఇయర్స్కి నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎవరు ఫేస్ చేయకూడదు. ఒకవేళ చేసిన వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనీ ఈజ్ ద పవర్, రైట్? సో ఆ మనీ మన చేతిలో ఉంది అని అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్నైనా మనము ముందుకు రావచ్చు అనమాట. సో అన్నదానిలో అందరికీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. మన సౌత్ సైడ్ మ్యాక్సిమం చాలా తక్కువ స్టాక్ మార్కెట్ గురించి. సో అంటే ఇప్పుడు చెప్పండి, ఒకటి స్టాక్ మార్కెట్లో ఇలాంటి ఉంటాయి, అందరికీ ప్రాఫిట్స్ రావు, లాసెస్ వస్తాయి, ఇలా మీ వ్యూస్ కోసం అందరినీ పకరాలు చేయకండి, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా. సో స్టాక్ మార్కెట్ అలా ఉంది అని అంటే మన ఇండియన్ ఎకానమీని దేన్ని బేస్ చేసుకొని చెప్తారు? మన ఇండియన్ గ్రోత్ బాగుంది, ఇండియన్ ఎకానమీ బాగుంది అని దేని మీద బేస్ చేసుకొని? స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకునే చెప్తారు. మరి వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళ? సో అది స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకొని ఇండియా గ్రోత్ ఇలా ఉందని చెప్పారు అని అంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అనేది మంచి ఇదే కదా. సో కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఒక ప్రాపర్ స్టడీతో రావాలి, ప్రాపర్ నాలెడ్జ్తో రావాలి. అంతేగాని గ్రీన్ క్యాండిల్ కనిపించింది బై, రెడ్ క్యాండిల్ కనిపించింది సెల్, ఇలా చేస్తాను అని అంటే అస్సలు సెట్ కాదు. మీ క్యాపిటల్ మొత్తం 100% ఎరోడ్ అయిపోతుంది. ఓకే, సో మనం ఒక నాలెడ్జ్, దీనికి ఒక స్టడీ ఉంది, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు గైడ్ చేయండి అని. ఇది ఒక మెసేజ్లో గైడ్ చేసేది కాదు, నాకు కొంచెం టైం పడుతుంది. సో నేను స్టాక్ మార్కెట్లోకి 2020 ఎండింగ్ 21 స్టార్టింగ్లో వచ్చాను. సో అప్పటి నుంచి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మ్యాక్సిమం 1.5 ఇయర్ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. లాసెస్, ప్రాఫిట్, లాస్ చాలా హెవీ. అంటే నా స్టోరీ చెప్తానులేండి. అండ్ అన్ని ఫేస్ చేసి ఈ మార్కెట్లో 4 ఇయర్స్ అది ఎన్ని స్ట్రగుల్స్ ఇచ్చినా నేను వాటిని తట్టుకుంటూ ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఈరోజు నేను ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉన్నాను. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చిన వెంటనే ప్రాఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనము ప్రాసెస్ ఫాలో అవుతూ 100 రూపీస్ వచ్చినా చాలు,
100 రూపీస్ మీరు ఒక ప్రాసెస్తో ఫాలో అవుతూ, అంటే మనం తీసుకునే ట్రేడ్కి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు ఎంటర్ అయ్యావు, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నావు, ఒకవేళ నీ ట్రేడ్ రివర్స్ అయితే నువ్వు ఎంత లాస్ తీసుకోవాలి, నీ క్యాపిటల్ని వేస్ట్ చేసుకొని. ఒక పర్టికులర్ క్యాపిటల్ ఉంటుంది, ఒక్క ట్రేడ్కి మనం 2% కంటే క్యాపిటల్ మీద మనం రిస్క్ చేయకూడదు. ఇవి కొన్ని రూల్స్ ఉంటాయి, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటిని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు మార్కెట్ కూడా గాడ్ లాంటిది అనమాట, మనం దీన్ని అలా భావించాలి. దీనిలో వచ్చి ఆడతాను చేస్తాను అని అంటే మాత్రం చేస్తాము. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి వెళ్ళాలి, నీట్గా ప్యూర్ హార్ట్తో వెళ్ళి దండం పెట్టుకుంటాం, రైట్? సో అది ఏ దేవుడైనా అవ్వనివ్వండి. సో మనం కూడా మార్కెట్కి కూడా అలానే రావాలి. మార్కెట్కి కూడా వచ్చి ఒక ప్రాపర్ నాలెడ్జ్తో, ఇప్పుడు అక్కడ స్నానం చేయడం అనేది ఎలాంటి రూలో, ఐ మీన్ వాట్ ఐ మీన్ ఇస్ ఫ్రెష్ అవ్వడం అనేది ఎలాంటి రూలో, ఇక్కడ రూల్స్ పాటించడం అనేది అలాంటి రూల్స్ అనమాట. దీన్ని కూడా ఒక రిలీజియస్గా భావించి 2% రూల్, నీకు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లాస్ అయ్యావా, ఇట్స్ ఓకే, ఫైన్, ఎగ్జిట్ ద ట్రేడ్, ఇంకొక ట్రేడ్ దొరుకుతుంది. సో ఎవ్రీ డే ట్రేడ్ చేయాలని లేదు. ఆమె పొజిషనల్ ట్రేడర్. నేను ఇంట్రాడే మ్యాక్సిమం చేయను. ఇంట్రాడే చేస్తే బ్యాంక్ నిఫ్టీ చేస్తాను, అది కూడా స్కాల్పింగ్ చేసుకొని వచ్చేస్తాను. బట్ చాలా రేర్ సిచ్యువేషన్స్ అనమాట. నాకు మూమెంటం ఉంటేనే నేను ట్రేడ్ చేస్తాను, మూమెంటం లేకపోతే నేను అస్సలు ట్రేడ్ చేయను. అండ్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీస్ వేస్తాను, షార్ట్ అండ్ బటర్ఫ్లై వేస్తాను. అండ్ నేను చెప్పేది ఏంటి మర్చిపోయాను. సో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం పాటించాలన్నమాట. సో ఇవన్నీ ఉంటాయండి. అంటే మనం గైడ్ చేయడం అనేది ఒక మెసేజ్లో అయితే అవ్వదు, ప్లీజ్ మెల్లమెల్లగా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయండి. అది నేను అకాడమీలోనే జాయిన్ అవ్వండి, ఇక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ జాయిన్ అవ్వండి, ఇది నేను చెప్పటం లేదు, మీ ఇష్టం. మీ సెల్ఫ్ స్టడీ అయినా స్టార్ట్ చేసుకోండి. మీకు చాలా బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదవండి. లేకపోతే యూట్యూబ్లో చాలా మీకు ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. సో ఫ్రీగా స్టార్ట్ చేయండి. వన్స్ మీరు ఓకే నాకు పర్లేదు నేను చేయగలను అన్న నమ్మకం వచ్చినప్పుడు ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కడైనా ప్రాబ్లం లేదు, నేను చెప్పడం లేదు, నేను ఎవరిని సజెస్ట్ చేయడం లేదు. సో ఎక్కడైనా ఒక కోర్స్ జాయిన్ అయ్యి, కోర్స్ ఎందుకు అని అంటే మనకు ఒక గురువు ఉంటారు, వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవుతాము. నెక్స్ట్ మన వర్క్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఓన్గా చదివామనుకోండి, మనం ఒక్కళ్ళమే ఉంటాము. ఏంటి, మనము బుక్స్ చదువుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఒక గురువు ఒక కోర్స్ జాయిన్ అయితే మీ వర్క్ అనేది 3 monthsలో 4 monthsలో స్టడీ అయిపోతుంది. దాని తర్వాత నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, స్టడీ ఎంత ఉన్నా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్లో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సింగిల్ ఇండికేటర్తో కూడా ట్రేడ్ చేస్తూ లక్షలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఆ పర్టికులర్ సింగిల్ ఇండికేటర్ మీద మీకెంత పట్టు ఉంది, మీరు ఎంత పర్ఫెక్ట్గా దాన్ని ఎనాలిసిస్ చేశారు, ఐ మీన్ ప్రాక్టీస్ చేశారు, ఎన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎన్ని చేశారు మీరు. సో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యా, యాక్చువల్లీ నాకు ఆ నెగిటివ్ కమెంట్స్ చూసి కొంచెం ఎమోషనల్ అయ్యాను నేను. సో అందుకనే ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సో ఏమనుకోకండి, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. యా, ఈరోజు నేను తీసుకున్న పొజిషన్ అయితే నేను మీకు చూపిస్తాను. అందరూ అంటున్నారు కదా ఫుల్ స్క్రీన్ చూపించండి అని. నేను ఫుల్ స్క్రీన్ ఎందుకు చూపించట్లేదు అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ నాకు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఒకవేళ ఇటు అటు అయినా ఆ లాస్ నేను తీసుకోగలను, ఆ ప్రాఫిట్ వచ్చినా నేను తీసుకుంటా, ఆ లాస్ వచ్చినా నేనే తీసుకుంటా. ఒకవేళ లాస్ వచ్చినా దాన్ని కవర్ చేసే స్ట్రాటజీస్ కూడా నా దగ్గర ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ నేను చూపించిన దాని ప్రకారం వాళ్ళు కూడా మేబీ ఎవరైనా తీసుకుంటారేమో అన్న భయం, అంతే. సో దానిని బేస్ చేసుకొని నేను చూపించడం లేదు, కానీ దానికి వేరే ఉద్దేశాలు అయితే ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ యా చూపిస్తాను, చూడండి. యా, ఇప్పుడు నా లిస్ట్లో అయితే నేను క్రూడ్ ఆయిల్ చేస్తాను, కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా చూస్తాను.
ఆపర్చునిటీ ఉంటే, నెక్స్ట్ ఇంకొకటి ఐఈఎక్స్, ఇంకొకటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో హెచ్ఏఎల్ ఒకటి నా లిస్ట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు నాకున్న ట్రేడ్, నేను ఇప్పుడు ఎంటర్ అయిన ట్రేడ్ ఏంటంటే, సో ఈ హెచ్ఏఎల్ అనేది నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఓకే, అంటే ఎనాలిసిస్ కూడా చెప్పండి అంటున్నారు కదా. సో నేను ఎందుకు ఎంటర్ అయ్యానంటే, నాకు దానికి ఒక రీజన్, నేను ఇందాక చెప్పినట్టు మనం తీసుకునే ప్రతి ట్రేడ్కి ఒక రీజన్ ఉండాలన్నాను కదా. సో ఆ రీజన్ ఏంటంటే, నాకు ఇక్కడ ఒక చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఉంటాయి కదా. సో దానిలో నాకు డబల్ బాటమ్ విత్ ఫేక్ బ్రేక్ డౌన్ సెటప్ అని ఒక చార్ట్ ప్యాటర్న్ కనిపించింది. డబల్ బాటమ్ సెటప్ అనేది కనిపించింది. దీనిలో నా టార్గెట్ ఇదన్నమాట. ఈ పర్టికులర్ పాయింట్ ఈస్ మై టార్గెట్. టార్గెట్ పర్పుల్ కలర్ లో పెడతా. ఇది నా టార్గెట్. దిస్ ఇస్ మై ఫస్ట్ టార్గెట్. ఓకే, వన్స్ ఈ బ్లాక్ లైన్ ఉంది చూసారా, ఈ బ్లాక్ లైన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మళ్ళీ నాకు టార్గెట్స్ మారిపోతాయి. దిస్ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టార్గెట్. ఓకే, సో బ్లాక్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే మేబీ ఈ టచ్ చేసి కూడా కిందన పడవచ్చు. మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్. మార్కెట్ ఈస్ అ ప్రాబబిలిటీ గేమ్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను స్వింగ్ ట్రేడ్లో ఉన్నాను. ఈ స్వింగ్ ట్రేడ్లో ఏంటంటే, ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఈ పర్టికులర్ క్యాండిల్లో, ఇది నా వెపెన్ క్యాండిల్, ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. దిస్ ఈస్ ఈ పర్పుల్ క్యాండిల్ అనేది 4460 ఈజ్ మై టార్గెట్. ఐ థింక్ 4400 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకే, 4400 or 4450 అరౌండ్. సో అది నా టార్గెట్ అనమాట. నేను ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇక్కడ నేను నా ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నాకు రిస్క్ రివార్డ్ ఎలా ఉందో చూపిస్తా. రిస్క్ రివార్డ్ అంటే ఏంటి, మనకి 1 రూపీ మనము రిస్క్ చేస్తే మనకి మినిమం 3 రూపీస్ ప్రాఫిట్ రావాలి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా బిజినెస్ లో ₹1 ఖర్చు పెడుతున్నాము అని అంటే ఖచ్చితంగా ఒక ₹5 ప్రాఫిట్ ఉంటేనే మనము బిజినెస్ చేస్తాము. అలానే ఇది కూడా ఒక బిజినెస్. దీనిలో నాకు 1 రూపీ ఖర్చు పెట్టాను కాబట్టి నాకు 3 రూపీస్ ప్రాఫిట్ రావాలి. ఇక్కడ చూడండి, దీని మీద కర్సర్ పెడితే 2.83 అని కనిపిస్తుంది. అంటే 1 రూపీ రిస్క్ కి నాకు ₹2.83 వస్తుంది. ఓకే, అలా నేను ఇక్కడ ట్రేడ్ లో ఎంటర్ అయ్యాను. సో దిస్ ఇస్ మై టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవగానే మేబీ ఎగ్జిట్ అవుతాను, ఆర్ మేబీ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అక్కడి నుంచి ఆ లైన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం పొజిషనల్ గా కన్వర్ట్ చేస్తాను. ఓకే, ఇది నా ఎనాలిసిస్. నేను ఇప్పుడు తీసుకున్న పర్టికులర్ ట్రేడ్ యొక్క ఎనాలిసిస్. ఓకే, సో ఇప్పుడు నా పొజిషన్ చూపిస్తా. ఈ పొజిషన్లో ఇప్పుడు హెచ్ఏఎల్ ఆల్రెడీ మొన్నటి నుంచి నేను హీరో ట్రేడ్లో ఉన్నాను. సో అంటే ఇది ఈ కిందది అయితే ట్రయల్డ్ వర్షన్ అనమాట. అది ఎప్పటి నుంచో 1 వీక్ బ్యాక్ నుంచి ఉన్నాను. సో అది కొంచెం లాస్లో ఉంది, పడింది కదా, సో దానిలో లాస్లో ఉంది. సో పైన ట్రేడ్ అయితే నేను ఈరోజు చెప్పిన స్వింగ్ ట్రేడ్ అనమాట, దానిలో ఇప్పుడు ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇది నా ఎంట్రీ రీజన్ అండ్ ఎగ్జిట్ అయితే ఇంకా అవ్వలేదు కాబట్టి ఎగ్జిట్ రీజన్ నేను ఇప్పుడప్పుడే చెప్పలేను. ఓకే, ఎగ్జిట్ రావడానికి ఎగ్జిట్ క్రైటీరియాస్ చాలా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మేబీ ఈ రోజే టార్గెట్ రావచ్చు, మేబీ ఈ రోజే నేను ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ప్లీజ్ ఎవరు ట్రేడ్ చేయకండి. ఓకేనా? యా, ఓకేనండి. ఇది స్వింగ్ ట్రేడ్.